నేను తింటారు పడతా ఇప్పుడు. నువ్వు తినిపి పిల్లలకు మాకు అంతేనా? ఈ రజిత ఎట్లా తినది? చూసిరు కదా మా డీజే ఆపరేటర్ అన్నట్టు. దీని మీద మళ్ళా ఎల్లమ్మ పాట. హాయ్ గాయస్, వీళ్ళు తెప్పరు. నేను ఎప్పుడు కాదు, నేను తెప్పి దాకా వాళ్ళు తెప్పరు. చెప్పరే. ఓకే, ఈ వీడియో మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇగో మక్కలు చూసిరు కదా. ఇప్పుడు ఏంటంటే రజిత మక్క గారెలు తెస్తుంది. కానీ ఒక్కటి చెప్తా, గారెలు మాత్రం మామూలుగా తెయ్యేది రజిత. సూపర్ టేస్టీగా తెస్తుంది. మా అమ్మ అయితే రజిత కంటే మా అమ్మ సూపర్ చేస్తుంది. మా అమ్మ అయితే మాత్రం మామూలుగా ఉంటుంది, మస్తు టేస్టీగా అనిపిస్తుంది. ఇద్దరు సూపర్ చేస్తారు తెలుసా. ఇద్దరు మామూలుగా తెయ్యరు. నేను ఎక్కువ అంటే నేను ఎక్కువ అన్నట్టు కాకుండా ఇద్దరు సూపర్ చేస్తారు. అంతేనా? అట్లా అందరు ఎట్లా వేసుకుంటారు నాకు తెలియదు. ఎట్లా అందరూ మంచిగా వేసుకుంటారు. కొంతమంది కుదిరితే కొంతమంది కుదిరే అంతేగాని రజిత మాత్రం ఎప్పుడు వేసినా ఒక్కసారి ఫెయిల్ కాలేదు. ఎప్పుడు వేసినా మంచిగా వేసింది. అమ్మాయినా రజిత అని ఇద్దరు సూపర్గానే వేస్తారు. వీళ్ళు ఎట్లా వేస్తారు అన్నది చూడుర్రి. మీరు కూడా అట్లా చూసి కొంచెం ట్రై చేయరు. ఒకవేళ మక్క గారెలు చేరానులు ఉంటారు చూసినావా, ఈ వీడియో చూసి కూడా కొంచెం నేర్చుకోవచ్చు. దాని ప్రకారం మీరు చూసి నేర్చుకోరు. చూసేరు. ఇక ఇప్పుడు నేనైతే ఒలవా, అమ్మ నువ్వు ఇద్దరు కలిసి ఒలవాలి, నేనేమో వీడియో తీస్తా. ఓకేనా? ఒలవంది ఎట్లా ఎట్లా చేస్తావు మరి? ఒలుచు లేదురా, డైరెక్ట్ తినమాట. డైరెక్ట్ కాదు, ఇవి ఇట్లా ముక్కలు కట్ చేయాలి. ఇట్లా ముక్కలు కట్ చేసి గ్రైండర్లో అట్లనే వేసి గ్రైండర్ పట్టుకొని ఉప్పు పసుపు కారపొడి ఎల్లిగడ్డ ఉల్లిగడ్డ వేసి గ్రైండర్ పట్టి గారె చేస్తే సూపర్ ఉంటుంది. అది ఆ సూపర్ ఏమో కానీ మిషన్ ఇరిగిపోయి కింద పడుతుంది. మీ ఇంటికాడ వేసుకోలేదు ఇట్లా? నిజానా? మీ ఇంటికాడ ఎందుకు చేయలేదు ఇట్లా? అసలు బొండల్నే రుచి బాగుంటది. మరి పో పో పో. అగో ఆ పెద్దల కంటే ఎక్కువ తెలుసా మనకు. పో. నేనైతే నమ్మినా. కొంపైసి మీరు గిట్లా ఈ మాటిని గిట్లా చేసారు. ఎందుకంటే లాస్ట్ దాకా కూడరు వీడియో. ఇక నా దగ్గర ఉంది కత్తి. వీడియో ఇస్తున్నావు కదా అమ్మా. అమ్మా సగం అటే పోతున్నాయి అమ్మా. ఇంకా వెళ్తే ఆయనతో అత్తలేవురు అవి. అమ్మాయితో ఒక ప్లాన్ మంచిగా దొరకబట్టింది. ఎట్లా వస్తుంది చెప్పు. మరి తెలివి ఇవ్వాలి, అది గుర్తుపెట్టుకో. ఏంటిది నాది అమ్మ, తెలివి నాది కదా అమ్మ. మరి కథ వాళ్ళ దగ్గర ఉంది నాయనంటే సగం అటు ఇటు కావద్దు, కరెక్ట్ పోయి. అయ్యో అద్దులే అద్దులే. ఇక పొంగుతున్నావు మరి ఎందుకు? మంచిగా ఊరు మంచిగా పోయి ఒక్క గింజ పోవద్దు. అమ్మనేమో రెండు తిస్తే ఇది ఒకటి కూడా కాలే. నువ్వు ఆయనతో తిత్తలేవుగా మరి. ఇంకా అంటే నేను వీడియో తిస్తున్నా కదా. వీడియో తిస్తే అయిపోయినా దా వలుతురా ఇడ దా నడు పనుంది నాకు. అవుగా నేను కూడా అట్నే పోతే వీడియో వాళ్ళు తీయాలి. నేను తీస్తాను పనుందంటే తప్పించుకునే బుద్ధి బాగుంది నీకు. రాను తీద్దురా. ఇగో మీరు ఇద్దరు ఒలువుర్రి, నేను చేస్తాను. ఏంటిది? అవి అప్పాలి. ఓ అట్లాంటి ఓకే. ఫస్ట్ అయితే తొలూరు మీరైతే గిట్లా మధ్యలోకి ఇరవై అది కంకి ఇడితే మంచిగా వస్తాయి. గడిగుడు కంకులని దొంగతనం చేసి అక్క వెనక కూర్చున్నాడు. చూడు అత్తమ్మ కట్టెలు ఎట్లా ఎక్కుతుందో కత్తితోని. అదే మేము తీసిన దానికంటే అమ్మనే బాగా తీసింది.
అయిపోయినాయి, అర్ధ గంట పట్టలే. మీరు కూడా గిట్లనే చేసుకోండి, ఎప్పుడన్నా లాత ఉంటాయి కదా, ఉలవ రాకపోతే ఇట్లా చేసుకోండి. ఇది వరకు ఎప్పుడో చూసిండ్రు, నేను చూసే చేసినా కానీ ఇది. రజిత అయితే యుద్ధానికి సిద్ధమైంది. ఇప్పటిదాకా ఏం చేసిందంటే పడుకున్నది అన్నట్టు. అంటే ఇప్పుడు రెస్ట్ తీసుకోకపోతే ఎట్లుంటుంది అంటే దీనికే టైం 2-3 గంటలు పడుతుంది కావచ్చు, అంతేనా? తొందరనే అవుతుంది అంటుంది. మరి నేనేమో 2-3 గంటలు అన్నా, మరి ఏందైతే చూద్దాం. చెప్పు, ఇప్పుడు ఇందులో ఏమేమి వేసుడు? మిరపకాయలు, ఎల్లిగడ్డలు, కరివేపాకు, కొంచెం జీలకర్ర అంతేనా? వేసుకోవాలనుకుంటే అవి కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. కరివేపాకు కొంచెం వేసుకోవాలి, బగ్గ వేసుకుంటే నల్లి వస్తుంది, చేదు వస్తుంది. నల్లి అంటే చేదు అంత మంచిగా ఉండదు, ఎగట వస్తుంది. నల్లి ఇప్పుడే నేను ఎప్పుడు వినలే మాట. ఎల్లిగడ్డలు కూడా బాగా వేసుకోవచ్చు, ఒక్కటి చాలు, ఒక్క ఎల్లిగడ్డ వేయాలి. మిరపకాయలు కూడా బాగా వేసుకోవచ్చు, కొంచెం కారపొడి వేయాలి, వేసేయాలంటే కారపొడి వేయాలి. మిరపకాయలు వేసేయాలంటే కారపొడి వేస్తే సూపర్ ఉంటుంది. చక్కెర కూడా వేసుకోవచ్చు, ఇష్టం చక్కెర వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. కానీ మేమైతే వేసుకోమన్నట్టు వేసుకోవచ్చు, కానీ అద్దు మనకు, ఎందుకు అద్దు మనకు చక్కెరతో పని లేదు, కారంతో పని. సరే ఓకే, నువ్వు ఎట్లా అంటే అట్లనే. ఇప్పుడు ఇవన్నీ మక్కెన్లు అంటే దాదాపుగా ఒక 20 మక్కెన్లు అవుతాయి. అంటే అందులో కొన్ని చిన్నవి ఉన్నాయి, పెద్దవి ఉన్నాయి. మిరపకాయలు ఎన్ని ఉన్నాయో, కరివేపాకు ఎంత ఉందో, అండ్ ఎల్లిగడ్డలు ఎన్ని ఉన్నాయో. ఓకే, ఇప్పుడైతే జీలకర్ర ఎత్తున్నా, నేనైతే తగినంత ఎత్తున్నా, మీరు కూడా తగినంత వేసుకోర్రి. అయితే అందరు ఏంటంటే చెప్పేటప్పుడు చెంచాతోని తీసుకుంటే ఎత్తారు కదా, ఇదేం దీనికి ఎప్పుడు చెంచాలతో అలవాట్లేవు, అందా చూసుకుంటే ఎత్తది అన్నట్టు. కాబట్టి ఇప్పుడు అందాతోనే మీకు చెప్తున్నాం, మనకు తగినంత వేసుకోవాలి ఏది కానీ. చేయబెట్టి కలుపు కదా. స్పైస్ పోసుకుంటూ పోసుకోవాలి, ఎక్క తక్కువ పోసుకుంటూ కూడా కష్టం అవుతాయి. ఎన్ని గ్లాసులు వేసినావు? 2 గ్లాసులు పోసిన. ఇంకా పడుతుందా? అంతేనా? పడుతుంది, ఇంటి బాగా. మీరు తగినంత పోసుకోరు. చిత్రంగా ఎత్తున్నాం ఏంది, అందరికి ఇట్లా బట్ట మీద ఎత్తారుగా. బట్ట మీద ఎత్తారు కానీ అట్లా వేయచ్చు, కానీ కొంచెం మెత్తగా అయింది. లాత మొక్కలు కదా, ముదిరిని ఉంటాయి చూసినావా, అవి బట్ట మీద వస్తాయి. మొత్తం లాత అయినాయి, కత్తితో కోసినాయి కదా, లాతలు ఉన్నాయి కాబట్టి కత్తితో కోస్తాయి. ఇప్పుడు నేను తిన్నాను అనుకో, మంచిగా ఉందా లేదా నేను చెప్పాలి. ఓకే, పట్టమ్మా ఇటు. నేను తింటారు పడుతుంది ఇప్పుడు. మొత్తం అన్నం తిని మొత్తం తిన్నాక చెప్తావా, కొంచెం తిన్నాక చెప్తావా? తింటుందంటే మంచిగా ఉందన్నట్టే కానీ అర్థం, తింటుందంటే మంచిగా ఉందన్నట్టే కానీ అర్థం. కదా అవురా, నువ్వు తిన్న కొద్దీ ఏం చెప్తాడో అట్నే సూపర్ ఉంది. అంటే ఎవరైనా చేస్తారు మంచిగా అంటారు, కామని అన్నట్టు కాదు, నిజంగా చెప్తున్నా సూపర్ టేస్టీగా ఉంది. అంటే ఇవి ఇంకా లేదా కంకులు కదా, అందుకోసం ఇంకా టేస్ట్గా మంచిగా ఉన్నాయి. ఉప్పు కారం అన్నీ కరెక్ట్ పడ్డాయి, మస్తున్నాయి కానీ నాకే ఉడిచేటట్టున్నాయి అవన్నీ. నువ్వు తినవానే, కష్టపడ్డా నువ్వు తినకపోతే ఎట్లుంటుంది పట్టు. అబ్బో నువ్వు తిని కాలుతుంది, ఆగుతావా? కాలేదు పెట్టి ఊపు 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 కూడా యుద్ధం చేశాను, ఆ యుద్ధంలో నేనే గెలిచాను. అత్తమ్మా నువ్వు తిందురా. నేను తిన్నా ఇక నువ్వు చేసినాకనే ఇక అన్నీ ఒకటైతే చూసిన మంచిగా ఉంది. మొత్తం తిందాం, ఇగో చెరుతు పెట్టుకుని తిందాం, ఓళ్ళు ఎక్కువ తింటే వాళ్ళు గెలిచినట్టు. పెట్టి లాభం లేదు మొత్తం పెట్లే పన్నా. ఎట్లాగూ అందరికి నువ్వే గెలుతాను తెలుసు, దానికోసమన్నా నువ్వు గెలవాలని ఇంకెక్కువ తాపత్రయతో మొత్తం తింటే తిను కానీ నీ కడప వస్తుంది. నాకు నా బాధ అది. అద్దమ్మా, ఆ గెలుచుడద్దు, ఆ అవస్థ పడద్దు. నిజంగా పోటీ పెట్టుకున్నావా మరి? పోటీ పెట్టుకుంటే ఏం లాభం రా పాపం, కట్టెపడ్డంతా ఒకటికి వస్తుంది, తిన్నోళ్ళు తినిపోతారు. అంటే నువ్వే తిన్నది, తిన్నోళ్ళు తినిపోతారు, తడక తిన్నోళ్ళు దొంగ అవుతారు. నాకు కాదు, చిన్నోడు చిన్నోడికి ఇచ్చిన
అగో ఇస్తే తినడా కాలేదు ఇవ్వబడి పాపం మంచిగా కొడుతున్నాయి మంచిగా ఉన్నాయి ఊళ్ళో అయితే చూడు మంచిగా మంచి అసలు మళ్ళీ లాత ఉన్నాయి కదా అట్లా తిన్నావు అనుకో ఆలకోటి ఈలకోటి ఇచ్చుకుంటే తిన్నావు అనుకో ఏంటంటే వస్తాయి ఇక నేను తోటి ఇప్పుడు ఎన్ని 4 తిన్నా కంప్లీట్ అయిపోయింది చూసిర్రా మా ఆయన 3-4 గంటలు అన్నాడు కానీ నేను అద్దాన్ని కూడా అట్లా 20 నిమిషాల్లో వేసేసిన ఇక పోంతి ఏడవకి ఇక చేసినావు కానీ ఎందుకు ఎడుతున్నావు ఇప్పుడు ఇళ్ళకి వెళ్ళి మనిషికి 2 ఇచ్చేసి ఇక మిగిలిన అన్ని పిల్లలకు మాకు అంతేనా ఈ రజిత ఎట్లా తినది నాకు తెలిసి ఎట్లా తినదు అది ఎందుకంటే మా కోసం చూస్తుంది ఏమైంది తినది పాపం కలకలది ఎందుకంటే ఎప్పుడు మా కోసం ఆలోచిస్తుంది నా భర్త తింటేదాలు మా పిల్లలు తింటేదాలు మా తమ్మ తింటేదాలు అని అనుకుంటుంది ఎప్పుడు అన్నది నీగా పా నేనే తింటివాడిని ఒవ్వలకి నా పిల్లలు నేను ఇప్పుడు నీ గురించి గంత గొప్ప చెప్తే కానీ గంత గొప్ప చెప్పిన నా కడుపులో నేను తిననా థమ్స్అప్ తీసుకొచ్చి మంచి అమ్మ మేము అందరం కూర్చొని పెద్ద దావత్ తీసుకుంటాం ఇక ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోయింది బాబాయ్ ఇది కరెక్ట్ కాదు బాబాయ్ మంచిగా ఎత్తున్నావు కానీ ఇది అంత పెద్ద దావత్ అన్నట్టు దీనికి ఇంత ఘోరం చేయబడుతుంది ఏం మాట్లాడుతున్నావు బేబీ ఏమో మరి నీకే తెలుసు ఇప్పుడు కూడా ఎట్లా చేస్తాము ఎంత కష్టపడతాం అనుకున్నావు నువ్వు ఎలా కూర్చుంటుంది నేను కూర్చొని నిలబడతా నువ్వు అలా కూర్చోవేమో నువ్వు నిల్చుంటే మంచిగా ఉండదు ఇంకా స్టూల్ తీసుకొచ్చుకోవచ్చు అట్లుంటుందా కూర్చొని ఫంక్షన్ కాబట్టి కూర్చొని ఏం కాదు ఇట్లా నువ్వు కూర్చోమని అది ఒప్పుకోదు పెద్ద మనంత ఫంక్షన్ ఎక్కడ దొరకదు ఇట్లా అది కూర్చోది నానమ్మ ఏ కోడలైనా కూర్చోరు నానమ్మ ఇదేది ఇప్పుడు నాదా ఇక సౌండ్ రాకుండా కూర్చో వాళ్ళు ఎట్లా చేస్తారు చూసేరా మొత్తం ఫంక్షన్ కు పెద్ద ఇది ఇంత పెద్ద వేసినప్పుడు మీకు డీజిల్ లేకపోతే ఎట్లుంటుంది చెప్పని అది పెట్టినట్టు ఎస్ ఫంక్షన్ అంటే ఫంక్షన్ ఇది డిన్నర్ అంటే డిన్నర్ సూపర్ మా డిన్నర్ చూడండి ఆరవేయాలి కింద ఇది మా సుమన్ ప్లాన్ మంచిది కదా ఎస్ సుమన్ ప్లాన్ ఇది ఎందుకు అవుతున్నావు నా డిన్నర్ తక్కువ ఎత్తు కూర్చోయి పట్టే పిల్లలకి తిరిగి ముందే జ్వరం వస్తున్నావు కానీ తీసుకొచ్చి ముందులో పెట్టి అర్థం అంటే ఇవ్వాలి ఆగుతారా ఇది వచ్చేసి మక్క గారు అవును ఇది వచ్చేసి మక్క గారెలు సాగుతుందో నీకు థమ్స్అప్ లేదు చదువుతుంది ఏం తీసుకుంటావు బేబీ రెండిట్లా నీ ఇష్టం ఏది తీసుకోరే నువ్వే తీసుకుని ఇప్పుడు ఇలా నాకు తెలియదు నువ్వు తీసుకొని నాకు ముందే జాలుగుండేవు సరే సమానం తాగుదాం అయిపోతుంది ఓకే ఇప్పుడు ఏమైనా తీసుకుంటావు ఇది నాకు గ్లాసే కావాలి అక్కడ పెట్టేసేయి మళ్ళా ఇప్పుడు దీని మీదనట మళ్ళా ఎల్లమ్మ పాట ఈ డిన్నర్కి ఎల్లమ్మ పాట ఇప్పుడు అందరం పోయి ఊపాలి అడిగా చూసారు కదా ఇప్పుడు వీడియో ఇదంతా ఎవరి కోసం అంటే ఎంజాయ్ చేయించి మిమ్మల్ని నవ్వించడం కోసమే ఇదంతా చేసిన పెద్ద డిన్నర్ చేసిన ఇప్పుడు మీరు కూడా ఇంకా పెద్ద డిన్నర్ చేసుకోవాలని కోరుకుంటున్నా కానీ నిజంగా చెప్తున్నా మక్క గారెలు మాత్రం మామూలు టేస్ట్ లేవు కదా ఆయిల్ మాత్రం కొంచెం తక్కువ పోసుకోరు ఎందుకన్నా మంచిది ఓకేనా మరి కాలేటట్టు పోసుకోరు చూసిరు కదా మా డీజే ఆపరేటర్ అన్నట్టు
మర్చిపోకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్.